వాసివాడి తస్సాదియ్య. నాగార్జున మామ సినిమా వస్తుందంటే అవ్వారే డవ్వా ఆ కథే వేరు. పైగా సంక్రాంతికి వస్తుందంటే బాక్స్ ఆఫీసుకి సుర్రు సుమ్మైపోవాల్సిందే. ఎందుకంటే గత రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చిన టైంలో సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అనమాట. ఒకటేమో సోగ్గాడే చిన్నాయన, దాని తర్వాత వచ్చిన బంగారు రాజు. ఆ రెండు సినిమాల్లాగే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిందా లేదా తెలుసుకుందాం రండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 3 సినిమాలు ఆల్రెడీ చూశాను, రివ్యూ కూడా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇంకా ఈ సినిమా నా సామి రంగా, ఇదొక మలయాళం సినిమాకి రీమేక్ అంట. ఆ సినిమా నేను చూడలేదు, దాని పేరు కూడా తెలియదు, జస్ట్ విన్నానంతే. సో మలయాళం సినిమాని మనోళ్ళు యథాతథంగా తెరకెక్కించారా లేక మార్పులు చేర్పులు చేశారన్నది నాకైతే తెలియదు. మీకేమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే ఓకే, పర్లేదు అనిపించింది. మరీ గొప్పగా లేదు, అలాగని తీసి పారేయాల్సిన సినిమా కూడా కాదు. ఒకసారి అయితే చూసేయచ్చు. ఎస్పెషలీ నాగార్జున మామ ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుద్ది, అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి కూడా అక్కడక్కడ నచ్చచ్చు. తీసుకున్న సబ్జెక్ట్ అంత గొప్ప సబ్జెక్ట్ అయితే కాదు, కానీ తీసిన విధానం ఓకే ఓకే అనిపించింది. బట్ ఓవరాల్గా చూడొచ్చు. ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఏంటంటే నాగార్జున మామ, అల్లరి నరేష్ అన్న అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఈ 4 ఈ సినిమాకి ప్లస్లు అని చెప్పచ్చు. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే నాగార్జున మామ గురించి నాలాంటి వాళ్ళు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కథే వేరు. ఈ ఏజ్లో కూడా ఆ ఫిట్నెస్, ఆ లుక్, ఆ స్వాగ్ ఓయబ్బో సూపర్ అనమాట. ఎరగొట్టేశారు. ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది అల్లరి నరేష్ అన్న ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. ఎందుకంటే అతని కామెడీ టైమింగ్ కానీ ఎమోషనల్ సీన్స్లో ఆయన యాక్టింగ్ కానీ సూపర్ అనమాట. రాజ్ తరుణ్ ఉన్నాడు, ఉన్నంతలో ఓకే ఓకే అనిపించాడు. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆశికా రంగనాథ్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంది, ముద్దుగా ఉంది. నాగార్జున గారి పక్కన సూపర్గా ఉంది. యాక్టింగ్ కూడా ఎరగొట్టేసింది. చాలా సీన్స్లో నాగార్జున గారిని కూడా డామినేట్ చేసింది, అంత బాగా చేసింది అనమాట. ఇంకా అదర్ యాక్టర్స్ అందరూ ఓకే ఓకే అనిపించారు. విలన్ క్యారెక్టర్ చేసిన అతను ఓకే అనిపించాడు. ఆయన విలనిజం కూడా అంతగా పండలేదు. యాక్టింగ్ ఓకే. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే నాకు ఏమాత్రం వర్క్ అవ్వలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్కౌట్ అయ్యింది. బట్ సాంగ్స్ అయితే నాకైతే నచ్చలేదు. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఎడిటింగ్ సోసగానే ఉందనిపించింది. కొన్ని సీన్స్ ఎడిట్ చేస్తున్నా బాగానే ఉందనిపించింది. ప్రొడక్షన్ క్వాలిటీ అయితే బాగాలేదు, చాలా ఘోరంగా అనిపించాయి. విఎఫ్ఎక్స్ కూడా చాలా చోట్ల తెలిసిపోతుంది అనమాట. చాలా సీన్స్ని గ్రీన్ స్క్రీన్ వేసి వీళ్ళు కంప్లీట్ చేసేసారు. రిలీజ్కి ఆదరా బాదరా రిలీజ్ చేసిన ఫీలింగ్ అయితే మనకు కలుగుద్ది అనమాట. షూటింగ్ కంప్లీట్ అవ్వకపోయినా ఆదరా బాదరా షూటింగ్ చేసేసి ఆ టైంకి రిలీజ్ చేయాలని సినిమా రిలీజ్ చేసినట్టు మనకు చూస్తే తెలిసిపోద్ది. సో అలా ఉందన్నమాట. ఇంకా కేర్ చేసుకుని ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దర్శకుడు ఓకే ఓకే అనిపించాడు. అంత గొప్పగా అయితే ప్రజెంట్ చేయలేకపోయాడు, ఉన్నంతలో ఓకే అనిపించాడు. సో ఇంకా మీరు సినిమా చూడొచ్చా వద్దా అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. బోర్ అక్కడక్కడ కొట్టుద్ది, బట్ ఉన్నంతలో నాగార్జున మామ, అల్లరి నరేష్ గారు అండ్ మన ఆశికా రంగనాథ్ ఎరగొట్టేశారు. సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. నాకైతే ఓకే పర్లేదు అనిపించింది. మరి మీకు ఎలా అనిపిస్తుందో చూసి తెలుసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.